ఆదరించే అమ్మ ఒడి మన సర్కారు బడి. మంది విద్యార్థులు పాల్గొని 31 మంది కూడా పాస్ అయి 100% రిజల్ట్ సాధించడం జరిగింది. అలాగే ఈ రిజల్ట్ లో 19 ఫస్ట్ క్లాసులు 12 సెకండ్ క్లాసులు సాధించడమే కాకుండా మన పాఠశాల విద్యార్థిని పాలూరు కుసుమ 576 మార్కులు సాధించి పాఠశాల ప్రథమ స్థానమే కాకుండా తల్లిదండ్రులు మీ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. కాయ కష్టం చేసి చిన్న చిన్న వ్యాపారాలు చేసి మీ సమయాన్ని మీ ధనాన్ని వృధా చేసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వ బడులు చిన్నారుల ప్రగతికి సోపానాలు అనే విషయాన్ని గుర్తెరగండి. వెల్ ట్రైన్డ్ టీచర్లు మనకు అందుబాటులో ఉన్నారు. చక్కటి ఆట స్థలం అలాగే ఎన్నో వసతులతో కూడినటువంటి ప్రభుత్వ పాఠశాలలు మనకు అందుబాటులో ఉన్నాయి. అన్ని వసతులు ఉన్నాయి. మీ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. హై స్కూల్లో చేర్పిస్తే ఉచిత భోజనం, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్, బ్యాగ్స్, అలాగే తల్లికి వందనం, ఇలా ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వ బడుల్లో అమలవుతూ ఉన్నాయి. విద్యతో పాటు సర్వతోముఖాభివృద్ధికి అనేక కార్యక్రమాలు ప్రభుత్వ బడుల్లో నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి మీ చిన్నారులను ప్రభుత్వ బడుల్లో చేర్పించండి. అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. పాఠశాల హైయెస్ట్ మార్కు 576 మార్కులు సాధించడం జరిగింది. మీ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించండి. హై స్కూల్లో చేర్పించండి. ప్రభుత్వ బడులు అన్నింటినీ అంటే ఆరోగ్య రక్షణ, అలాగే చక్కటి వ్యాయామం, అలాగే నైతిక విలువలతో కూడినటువంటి ఉన్నత విద్యలను ప్రభుత్వ పాఠశాలలో అందిస్తూ ఉన్నారు. వెల్ ట్రైన్డ్ టీచర్స్ మీకు అందుబాటులో ఉన్నారు. దయచేసి మీ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. అనవసరంగా మీ డబ్బులను వృధా చేసుకోవద్దు. కార్పొరేట్ మాటలు వినొద్దు. మీ చిన్నారుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి మేము గ్యారంటీ ఇస్తున్నాం. దయచేసి మీ పిల్లల్ని ప్రభుత్వ బడిలో హై స్కూల్లో చేర్పించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సమయాన్ని మీ ధనాన్ని చేసుకోవద్దు. మీ పిల్లల యొక్క భవిష్యత్తుకు మేము భరోసా ఇస్తూ ఉన్నాం. అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి కాబట్టి పిల్లల్ని జాయిన్ చేసే వాళ్ళు, ఎలిమెంటరీ స్కూల్లో చదివిన వాళ్ళు, ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్పించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. 2025-2026 విద్యా సంవత్సరానికి గాను 10వ తరగతి 100% రిజల్ట్ సాధించడం జరిగింది. 31 మంది విద్యార్థులు పాల్గొంటే 31 మంది పాస్ అయ్యారు. ఇందులో 19 ఫస్ట్ క్లాసులు 12 సెకండ్ క్లాసులు సాధించడం జరిగింది. హై స్కూల్లో చదువుతున్నటువంటి కుసుమ అనే విద్యార్థికి 576 మార్కులు సాధించిన వాళ్ళను ప్రభుత్వ హై స్కూల్లో చేర్పించండి. వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం. అనవసరంగా మీ ధనాన్ని వృధా చేసుకోవద్దు. ఎంతో కష్టపడి సంపాదిస్తున్నటువంటి డబ్బును ప్రభుత్వ బడుల్లో కాకుండా ప్రైవేట్ బడుల్లో చదివించి వృధా చేసుకుంటున్నారు. దయచేసి మీ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించండి. సర్కారు బడులు అన్ని విధాలా కూడా పిల్లలకి ఎంతో మేలు చేస్తాయి. చక్కటి ఆరోగ్యం, అలాగే విద్య, అలాగే వెల్ ట్రైన్డ్ టీచర్స్ మనకు అక్కడ అందుబాటులో ఉన్నారు. కాబట్టి మీ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించండి. హై స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలు ఈ సంవత్సరం 31 మంది పాస్ అయ్యి 100% రిజల్ట్ సాధించడం జరిగింది. కాబట్టి మీ చిన్నారులను గ్రామ తల్లిదండ్రులకు నమస్కారం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రవేశాలు జరుగుతూ ఉన్నాయి. గత సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరంలో 31 మంది పరీక్ష హాజరై 31 మంది పాస్ అయి 100% సాధించడం జరిగింది. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి సంపాదించిన ధనాన్ని ప్రభుత్వ బడుల్లో కాకుండా ప్రైవేట్ పాఠశాలలో చదివించి వృధా చేస్తూ ఉన్నారు. దయచేసి మీ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించండి. అనేక వసతులు ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. మీ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకు భరోసా మేము ఇస్తూ ఉన్నాం. అడ్మిషన్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించవలసిందిగా కోరుతూ ఉన్నాం. 2025-26 విద్యా సంవత్సరంలో మన హై స్కూల్లో చదువుకున్నటువంటి 31 మంది 10వ తరగతి విద్యార్థులు 31 మంది పాస్ అయి 100% రిజల్ట్ సాధించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. ప్రభుత్వ బడులు ప్రగతికి సోపానాలు. కాయ కష్టం చేసి కూలీ నాలి చేసి
చిన్న చిన్న వ్యాపారాలు చేసి సంపాదించిన డబ్బంతా కూడా ప్రైవేట్ పాఠశాల పాలు చేస్తూ ఉన్నారు. దయచేసి తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించండి. మన గ్రామంలోనే అన్ని వసతులతో కూడినటువంటి పాఠశాల మన ముందే ఉంది. సర్కారు బడిలో చదువుకున్నటువంటి చిన్నారులకు చక్కటి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మీ చిన్నారుల భవిష్యత్తుకు మేము భరోసా ఇస్తూ ఉన్నాం. ప్రభుత్వ బడిలో చదువుకున్నటువంటి పిల్లలకు అనేక వసతులు ప్రభుత్వం కల్పిస్తుంది. తల్లికి వందనం, అలాగే విద్యామిత్ర, అలాగే డాక్టర్ సీతమ్మ గారి మధ్యాహ్న భోజనం, అలాగే ట్రిపుల్ ప్రవేశాలు, ఒకటేమిటి అనేక వసతులు ప్రభుత్వం కల్పిస్తుంది. పైసా ఖర్చు లేకుండా సర్కారు బడిలో చదువుకి మన పాఠశాల ఆహ్వానిస్తుంది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నాయి. మీ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించవలసి మన సర్కారు బడి విశాలమైన గదులు, విజ్ఞానపు గనులు, ప్రయోగశాలలు, గ్రంథాలకు నిలయాలు, సర్వశాస్త్రాల